వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తీవ్రమైన ఆక్షేపణ ఎదురవుతున్నది. మొత్తం దళిత జాతి అంతా కూడా తిరగబడుతున్నది. దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. మనతో భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటయ్య గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడుతారు. రామకోటయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా చాలా కులాల్ని, చాలా వర్గాల్ని దూరం చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. ముఖ్యంగా వారి ప్రకటనలతో. ఈ తాజా ప్రకటన ఎట్లా అంటారు? వారు స్త్రీల మీద చేసినారు ప్రకటనలు, అంతకుముందు కులాల మీద చేసినారు, ఇప్పుడు ఎస్సీల గురించి మాట్లాడినారు. ఇది ఎందుకు వచ్చిందో వారి నోట్లోంచి మనకు తెలియనటువంటి విషయం. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకోరు అనే విషయాన్ని మాట్లాడటం కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే. అది ఎస్సీ పుట్టడం ఏంటంటే ఎక్కడ ఎవరు పుడతారో ఎవరికి తెలియదు, మనం ఊహించాం. అది వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చిన విధానం ప్రకారం పుట్టిన దగ్గర వాళ్ళ యొక్క రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఎస్సీలుగా పుట్టాలనే ఆలోచన కలిగి ఉన్నారనేది కొద్దిగా మన ఎవరైతే దళితులు ఉన్నటువంటి వాళ్ళు కాస్త బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడ పుట్టినా కూడా వాళ్ళని గౌరవించాల్సిన అవసరం అయితే ప్రతి పార్టీ మీద ఉంది, ప్రతి వ్యక్తి మీద ఉంది. ఇది వాళ్ళకి ఏదో రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించింది, వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళ రక్తం వేరు, మన రక్తం వేరు, మనకు సపరేట్ అనే ఆలోచన కలిగి ఉండటం అనేది చాలా తప్పు ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు కూడా అనాలోచితంగా ఏమన్నా పొరపాటున అన్నారేమో, కానీ ఇది ఆయన దీనికి ఎందుకంటే బహుశా కాపు రిజర్వేషన్స్లో ఉన్న దాంట్లో ఆ టాపిక్లో మాట్లాడుతూ అని ఉంటారు. బహుశా దాన్ని ఈ విధంగా హైలైట్ చేయడం కొద్దిగా ఇబ్బందికరమైంది. కాపు రిజర్వేషన్స్లో ఏంటంటే ఈ రిజర్వేషన్ ఇష్యూ వచ్చిన సందర్భంలో ఎవరు కూడా ఇలా అనుకునే విధంలో మాట్లాడి ఉంటారు. కానీ ఈ కులాలు అనేది సపరేట్ చేయడం వల్ల రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం తలెత్తింది. కారణం ఏంటంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ప్రతి చోట కూడా ఏమి సంబంధం లేని వాడు కూడా మాకు కార్పొరేషన్ పెట్టండి, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు ఇంత ఇవ్వండి అని అడగటం, వాళ్ళందరినీ సపరేట్ అయిపోవటం, ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాపు రిజర్వేషన్స్కి మా యొక్క పూర్తి మద్దతు ఉన్నా కూడా, కాపుల యొక్క న్యాయపరమైనటువంటి కోరికలకి మేము సపోర్ట్ తెలిపినా కూడా ఈ విధంగా కులాలని సపరేట్ చేసుకోవడం వల్ల ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరగడానికి ఆస్కారం ఉంది. దీన్ని ఇంతటితో ముగించి రాబోయే రోజుల్లో కులాలు కాదు, మనం అంతా ఆంధ్రజాతి, అంటే భారత జాతి ఎలాగో ఆంధ్రజాతి, మనం వెనకబడి ఉన్నాం, మనం కాస్త ముందుకు వెళ్తాం. రామకోటయ్య గారు, ముగించి అని అంటే ప్రారంభించిన వాళ్ళు ముగించాలా, ఇతరులు ముగించాలా? దాన్ని ఎవరైతే దాన్ని మొదలు పెట్టారో వాళ్ళు కదా ముగించాల్సింది. ఆ ముగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. వారు ఏం చేయాలి మరి? వాస్తవం అంటే మనం ముఖ్యమంత్రి గారికి చెప్పేంత స్థాయిని కాకపోయినా కూడా, బట్ వేరే ఆయన కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మన మీద ఏ విధమైనటువంటి ప్రదేశాల్లో ఇబ్బందికరంగా ప్రజలు భావిస్తున్నారనేది తెలుసుకుని నిజంగా ఇంతమంది ప్రజాప్రతినిధులు గడవెత్తుతున్నారు కాబట్టి తప్పకుండా ఇమీడియట్గా దాన్ని ఆయన ఉపసంహరించుకుని నేను పొరపాటు మాట్లాడాననే విషయాన్ని కూడా సభాముఖంగా చెప్పుకుని ముందుకెళ్తే బాగుంటుందనేది నాకు అనిపిస్తుందండి. ఇప్పుడు ముగించటం కాదు, రామకోటయ్య గారు అన్నట్టుగా ఆయన మరింత బిగిస్తున్నాడు. ఎందుకంటే నేను పేదలు అనే అర్థంలో అన్నాను అంటున్నాడు. ఇది కూడా వాస్తవానికి చంద్రబాబు నాయుడు గతసారి 1999-2004 మధ్యలో అసలు డబ్బు సంపాదించడం, సంపద సృష్టించడం ఇదే పరమార్థం, ఇదే చాలా కీలకం. అప్పట్లో కూడా ఆయన ఆదర్శ పురుషుల జాబితా ఒకటి చెప్పేవాడు, సత్యం, రామలింగరాజు, పలానా ఇంకొక రాజు, వాళ్ళందరూ కూడా తర్వాత ఒకరు తప్ప ఆ ఒక్కరి పరిస్థితి నేను మాట్లాడను, కానీ వాళ్ళందరూ కూడా కూడా తర్వాత చాలా కేసులు ఇవన్నీ ఎదుర్కొనే పరిస్థితి కూడా తర్వాత ఉంది. అంటే డబ్బు లేని వాళ్ళందరూ కూడా విచారిస్తుంటారు, డబ్బు లేని వాళ్ళందరూ కూడా దిగులు పడుతుంటారు, వాళ్ళ శాపంగా. ఇది ఈ భావనే చాలా పొరపాటైంది. రెండోది, ఇక్కడ ప్రత్యేకమైన సందర్భంలో చూస్తే, ఈ సామాజిక న్యాయం కోణంలో చూస్తే కనుక, అంటే ఎస్సీ ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకోరంటే మిగతా వాటిలో పుట్టిన వాళ్ళు సక్రమంగా ఉంటారు, అది చాలా గొప్పది. వీళ్ళే న్యూనత కులాల్లో పుట్టాలని కోరుకుంటారు అని చెప్పినట్టే కదా. ఇంకా మూడో మాట అది కూడా అన్నాడు ఆయన. అంటే రాజు అంటే కింగ్ అని ఉండొచ్చు, కానీ రాజులు అనే కులం కూడా ఉందని ఆయన గుర్తించలేదు. అంటే పదవుల్లో, కీలక పదవుల్లో ఉన్న సీనియర్ ఆరితేరిన రాజకీయ నాయకులు ఎంత ఆచితూచి మాట్లాడాలంటే, అందులో ఇలాంటి సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు ఒక అడుగు ముందుకేసి అన్నరాని మాట్లాడుంటే నేను క్షమాపణలు చెప్తున్నాను అన్నారే, తప్పకుండా ఇవి అనకూడని మాట్లాడేందుకు మరి ఈయన ఆలోచించుకుంటారా లేదా మనకు తెలియదు. తర్వాత దాని కొనసాగింపు ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినటువంటి కృష్ణయ్యను ఆయనే తక్కువ చేసి మాట్లాడతాడా?
ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు తక్కువ ఓట్లు వచ్చాయి అంటే బీసీ కాబట్టి తక్కువ ఓట్లు వచ్చాయా? తక్కువ ఓట్లు వచ్చే వ్యక్తిని మీరు ఏరుకోరి ఎందుకు తెచ్చిపెట్టుకొని మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు తెలంగాణ అయిన తర్వాత? మందాకృష్ణ మాదిగతో ఎన్నిసార్లు మీరు మద్దతు ప్రకటనలు ఇప్పించుకున్నారు? ఒకసారి కాంగ్రెస్కు, ఒకసారి తెలుగుదేశం పార్టీకి. ఇదంతా కూడా అంటే బీసీలు ఎస్సీలు వాళ్ళు పోటీ చేస్తేనేమో వాళ్ళకి తగినన్ని ఓట్లు రావు. వాళ్ళు చెప్పారు అదే కదా, మా ఓట్లతో మీరు అధికారంలోకి వస్తున్నారు, మీవి ఆధిపత్య కులాలు, మావి అణగారిన కులాలు, ఈ రెండింటికి మధ్యలో ఘర్షణ జరుగుతుందని. కాబట్టి ఆధిపత్య కులాల భాష పొరపాటున కూడా అధినేతల నోట్లో నుంచి రావటం అనేది సామాజిక కోణంలో కానీ, రాజకీయ కోణంలో కానీ, రాజ్యాంగ కోణంలో కానీ సమంజసం కాదు. పొరపాటు తప్పు కూడా. దాన్ని వెనక్కు తీసుకోకుండా ఇంకా దాని చుట్టూ చేయటం, లేకపోతే మీడియా మీద దీని మీద మీడియా ఏదో నేను పొద్దున ఏదో ఛానల్లో మాట్లాడుతున్నాను, ఒక పత్రికలోనే వచ్చాయండి, ఒక పత్రికలో కాదు, ప్రజాశక్తులు కూడా వార్త వచ్చింది, ఇంకా 2-3 పత్రికల్లో వచ్చాయి, ఛానళ్ళల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న కాలంలో ఎవరో కొందరు దీన్ని పెద్దది చేస్తున్నారు. నిజానికి పెద్దది కావాల్సినంత పెద్ద చేయట్లేదు, లేకపోతే నిజంగా అలాంటి ధోరణి లేదు కాబట్టి ఆయన వెనక్కు తీసుకుంటారేమో పెద్దరికంతో సర్దుబాటు అవుతుందేమో అని చూస్తున్నారు తప్ప, లేకపోతే ఈ పాటికి అనేక విషయాల మీద పొద్దున్నే దిష్టి బొమ్మలు తగలపెట్టాలి ఇలాంటివన్నీ కూడా జరిగిన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి నేను రవి గారు అంటే నేను అనేది ఏంటంటే పొరపాటు ఏదైనా ఒకవేళ మాట్లాడితే మీరు సీనియర్ పాత్రికేయులు ఏంటంటే ఇది కనుక మనం కనుక ఒక విధంగా మిగతా వాళ్ళని మనం నేను అనడం లేదు రామకోటయ్య, అలా తీసుకోలేదు, మీరు వెనక్కు తీసుకోండి. నేను పొద్దున్న చెప్పాను బహుశా మధ్యాహ్నానికి సవరణ వస్తుందని, రాలేదు. రాకపోగా ఆయన పేదలుగా ఎవరు పేదలుగా ఉన్నారు. 10 రోజులుగా టెన్షన్తో ఉన్నాం. జనవరి 30 వాళ్ళ 9వ తారీఖు వరకు టెన్షన్తో ఉన్నాం. ఎందుకంటే కాపు నా ప్రశ్న ఒకటి ఏంటంటే జనవరి 31 నుంచి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్రిక్తంగా ఉన్నది. ఈ ఉద్రిక్తత కారకులు ఎవరు దీన్నంతటి ఈ ఉద్రిక్తత రావడానికి కారకులు ఎవరు? దాన్ని పరిష్కరించకుండా ఉన్నదెవరు? అధికారంలో ఉన్నదెవరు? మాట్లాడుతున్నదెవరు? ఎందుకు ముఖ్యమంత్రి సంయమనం కోల్పోతున్నారు? స్త్రీల దగ్గరికి వచ్చేసరికి అట్లే మాట్లాడుతున్నారు, ఆ తర్వాత దళితుల దగ్గరికి వచ్చేసరికి అట్లే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా? మనకి హరిజనులు గిరిజనుల గురించి ఇంతవరకు ఎటువంటి రాష్ట్రంలో వాళ్ళు చాలా సౌమ్యంగా రాష్ట్రానికి అభివృద్ధి కోసం వాళ్ళంతా దళితులు అది కూడా ఒక హరిజనులు గిరిజనులు దేవుడి బిడ్డలు డిస్క్రిమినేషన్ కాకూడదు. గాంధీ గారు దేవుడు బిడ్డలు వీళ్ళు కాబట్టి వీళ్ళని డిస్క్రిమినేషన్ చేయకూడదు. అంతకుముందు బ్రిటిష్ కాలంలో దళితుల్ని డిప్రెస్డ్ క్లాసెస్ కింద వాళ్ళు చూసేవాళ్ళు. తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా డిస్క్రిమినేషన్, పాజిటివ్ డిస్క్రిమినేషన్ లేకపోతే డిఫరెన్షియేషన్ చేయడం ఎంతవరకు సమంజసం? అది ఒక బాధ్యతగా పోస్ట్లో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా వాళ్ళే మీరు అన్నారు కాపుల గురించి అక్కడికి తీసుకొచ్చారు లాస్ట్కు, దళితుల దగ్గర నుంచి కాపుల దగ్గర నుంచి తీసుకొచ్చినా కూడా మీరు కాపు సంక్షేమం గురించి కట్టుబడింది మీరా? వాళ్ళు అడిగింది ఏంటి? మీరు చెప్పారు కాబట్టి మేము అడిగా ఉంటున్నారు క్లియర్గా. మరి చెప్పింది వాళ్ళు ఎప్పటి వరకు చెప్పారు? 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు. జనవరి 18 వరకు వాళ్ళు కమిషన్ వేయలేదు, జనవరి 18 వరకు వాళ్ళు కార్పొరేషన్ నామినేషన్ చేయలేదు, కమిటీ వేయలేదు. అంటే కేవలం అది మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ఏమంటారు, మేము వాళ్ళందరినీ అడగాలి, బీసీలో అందరికీ ఇబ్బంది లేకుండా చేయాలి అని సన్నాయి నొక్కుతూ మాట్లాడడం ఏంటి? వాళ్ళకి తెలియదా? అప్పుడు బీసీల్లో ఉన్నారు ఎన్ని కులాలు ఉన్నాయో, 100 కులాలు 140 కులాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకున్న రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏబిసిడి కింద, అవి కాకుండా మళ్ళీ ఇవ్వాలని తెలియదా? అప్పుడు ప్రతిదీ రాజకీయం చేస్తూ ప్రతిదీ ఈ విధంగా చేయడం, ముఖ్యంగా దళితుల్ని ఈ విధంగా మరి కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా చాలా. రాముడు గారు ఒక మాట చెప్పండి, చట్టపరంగా ఏం జరగాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే ఇంకొక పాయింట్. అవును, చట్టపరంగా చర్య తీసుకో, చట్టపరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కృష్ణమాదికి ఓట్లు రాలేదు, కృష్ణయ్యకి ఓట్లు రాలేదు అని అంటే ఎస్సీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఓట్లు రావు అని చెప్పడం. ఇప్పుడు 2 సార్లు వరుసగా ఆయన ఓడిపోయారు. మీరు 9 సంవత్సరాలు వరుసగా మీరు అధికారంలో లేరు. మరి మీ పరిస్థితి 10 పూర్తి సంవత్సరాలు మీరు అధికారంలో లేరు కదా. మరి అక్కడ రాదా ఇది? అంటే కేవలం కృష్ణమాదిగా ఓడిపోతానో, కృష్ణయ్య ఓడిపోతానో ఇక్కడ కనిపిస్తుందా? వారు కుప్పంలో ఓడిపోవడం లేదు, గెలుస్తూ ఉన్నారు. కుప్పం కాదు సార్, రాష్ట్రం మొత్తానికి ఆయన బాధ్యుడు కదా. రాష్ట్రం మొత్తానికి ఆయన కుప్పంలో కూడా ఈ దళితులంతా ఓట్లేశారు కదా. టికెట్ ఇచ్చింది ఎవరండి మరి? సార్ ఓడిపోవడానికి ఎన్టీ రామారావు ఎలక్షన్స్ టైంలో పచ్చిగా కులాలను వాడుకున్నారా లేదా? కాపులకు రిజర్వేషన్లు ఇస్తున్నాను అని చెప్పేసి ఓపెన్గా కార్పొరేషన్ పెడతాను, కాపు అనే హిందూ న్యూస్ ఐటమ్ తెచ్చింది. చంద్రబాబు అవుట్రైట్లీ యూజింగ్ కాస్ట్ అని చెప్పేసి హిందూలో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. మరి అంతకుముందు మాదిగల విషయంలో నేను పెద్ద మాదిగను అవుతాను అని చెప్పేసి క్యాస్ట్ను వాడలేదా మీరు? కాపుల గురించి వాడినప్పుడు అది క్యాస్ట్ను వాడటం కాదా? అంటే
మీరు రాజకీయాలకి కులాలు పనికిరావు అని చెప్పేసి ఒకవైపుని చెప్తూ ఇంకోవైపు వాడుకుంటూనే ఉన్నారు. అంటే వాట్ ఈస్ దిస్ డబుల్ స్టాండ్స్? ఈ స్టాండర్డ్స్ కరెక్ట్ కాదు కదా సార్, అది నేను అంటుంది. అందుకని మీరు ఎందుకు అన్నారండి? ఎవరు కోరుకోకపోతే పెద్ద మాదిగా అవుతారు. మీరు ఎందుకు అన్నారు? మీరే చెప్పారు ఎవరి కదా. సంగతి ఎందుకు? అంటే మీరు అంటే కృష్ణయ్య అంటే ఒక మాట చెప్పండి, బీసీలు ఎస్సీలకే ఓట్లు రావు అని చెప్పేసి ఓపెన్గా చెప్పడమే, మిగిలిన వాళ్ళకి వస్తాయని చెప్పండి. మీకు వచ్చినాయి కదా, కానీ మీకు రాని దాన్ని ఇక్కడ ఈక్వేట్ చేయటంలా. అంటే ఇక్కడ ఒక పార్షియాలిటీ, పక్షపాతం, వివక్షత స్పష్టంగా అంటే కనిపిస్తుంది. ఒకటి రాముడు గారు, కృష్ణయ్య గారు అంటే జనరల్ సీట్లో పోటీ చేశారు. బీసీలకు శాసనసభలో పార్లమెంటు రిజర్వేషన్ లేవు కాబట్టి ఆయన జనరల్ సీట్లో పోటీ చేశారు. మందకృష్ణ పోటీ చేసిన మధిరలో గెలిచింది మళ్ళీ దళితుడే. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు. సురేష్ గారు చెప్పండి, చట్టపరంగా ఏం జరగాల? ఓ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఇట్లా. ఇది ఖచ్చితంగా ఇది ఈ ఏదైతే దళితుల ఆత్మాభిమానాన్ని లేకపోతే గౌరవాన్ని లేకపోతే ఆత్మస్థైర్యాన్ని కాపాడే విధంగా మనం చట్టాలు చేసుకున్నామో ఆ చట్టానికి విరుద్ధంగా ఈరోజు ఆయన చేశారు, ఆయన వ్యాఖ్య చేశారు. కాబట్టి ఇట్ అట్రాక్ట్స్ అబ్సల్యూట్లీ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు యాక్ట్ 100% ఇట్ యాక్ట్స్. అండ్ యూనో అంటే చట్టానికి ఎవరు చుట్టాలి కదండి, చట్టానికి ఎవరు అతిథులు, చట్టం ముందర అందరూ సమానమే. వారు ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే సామాన్య పౌరుడు కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేకి ఎంతమంది పోయారండి? చాలామందిని కొంతమంది, నేను పార్టీలు అనట్లేదు, ఒక బాధ్యత గల ఎంపీ గారు అరే రిజర్వేషన్స్ను మనం సమీక్షించాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారండి. మరి ఇంకో తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మా ప్రధానమంత్రి గారు అంటే రిజర్వేషన్ తీసే ప్రసక్తే లేదన్నారు. ఎందుకంటే ఈ విధంగా రెచ్చగొట్టి, కవింపు చర్యలు ఈ విధంగా రెచ్చగొట్టి వాళ్ళు ఈరోజు వారిలో ఒక అభద్రతా భావం, దళితుల్లో ఒక అభద్రతా భావం క్రియేట్ చేసే ఒక పరిస్థితిని తీసుకొస్తున్నారు బాధ్యత గల ప్రజాప్రతినిధులు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ సమ్వేర్ వీ హ్యావ్ టు డ్రా ఎ లైన్. లేదు చెప్పాలి, లేదు ఎవరైనా కూడా ఈ విధంగా వాళ్ళు ఎవరు ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రి కానీ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు చూసారు కదండి, మొత్తం రాష్ట్రం అంతా పోతా ఉంది. ఇంకా బహుశా ఇంకా నేషనల్ మీడియాలోకి రాలేదు ఈ స్టేట్మెంట్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ విధంగా ఈ యొక్క స్టేట్మెంట్ చేయడం. మరి ఒక పక్క వారు చెప్పినట్టు, మరి ప్రొఫెసర్ గారు చెప్పినట్టు, ఒక పక్కేమో వీళ్ళు రాజకీయాల్లో కులాల పరిస్థితి రాకూడదని అంటారు, ఇంకో పక్కేమో కులాలని రాజకీయాల వాడుతూ ఉంటారు. ఈరోజు మేము ఇస్తాం 100 సీట్లు బీసీలకు ఇస్తాం అని చెప్పడం, లేకపోతే ఈరోజు ఎస్సీ రిజర్వేషన్లో ఉంటే ఇంతమంది మాలలకు ఇస్తాం, ఇంతమంది మాదిగలకు ఇస్తామంటారు. అంటే ఇంకా ఇతర ఉపకులాలు వారికి అవసరం లేదా? అరే పుట్టిన తర్వాత ప్రతిభను గుర్తించండి. మనిషి అదే కదండి. ఈరోజు ఒక నిమిషం ప్రొఫెసర్ గారు వాళ్ళ యూనివర్సిటీలో రోహిత్ గురించి కూడా ఈరోజు ఆయన కులం గురించి చర్చ తీసుకొస్తా ఉన్నారు. ఆయన దళితుడు కాదు, అది కాదని ఆయన ఒకటే చెప్పాడు అబ్బాయి ఆ రోహిత్. అరే మనిషిని మనిషిగా గుర్తించలేరా మీరు? మనిషిగా కులం లేకుండా మనిషిని మీరు ఐడెంటిఫై చేయలేరంటే ఎంత పెద్ద స్టేట్మెంట్. మేధావి వర్గంలో చదువుకున్న వ్యక్తి, ముఖ్యంగా ఆ విధంగా సిఎస్ఆర్ స్కాలర్షిప్ హోల్డర్, 2 సార్లు స్కాలర్షిప్ హోల్డర్, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న వ్యక్తి ఆ విధంగా బాధపడ్డాడంటే ఏ విధంగా వేళ్ళు అనుకుంది అనేది ఒకసారి గమనించాలి. ఇట్ ఇస్ టైమ్ దట్ ఎవ్రీబడి షుడ్. అదే కాదు, ఆయన యూనివర్సిటీలో చేరినాడే ఒక లెటర్ కూడా రాశాడు వైస్ ఛాన్సలర్ కి, మీరు మాకు సైనాడ్ ఇవ్వండి, ఉరితాళ్ళు ఇవ్వండి అంటే ఎంత బాధపడుతున్నట్టు. అంటే ఇలాంటివండి యాక్చువల్లీ మత కల్లోలాలు, మత విద్వేషాలు ఉన్నా కూడా మనం గుర్తుపట్టగలం, కానీ కుల విద్వేషాలు ఉంటే గుర్తుపట్టడానికి రాదండి అవకాశం. మతాలంటే ఈజీగా వీ కెన్ ఐడెంటిఫై దిస్ కమ్యూనిటీ, దట్ కమ్యూనిటీ అని. ఈ కులాలు అనేది మనం గుర్తుపట్టినాం. ఇది కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. ఇట్స్ టైమ్ నౌ. ఎస్ సార్, మత వివక్ష కంటే కుల వివక్ష మరీ ప్రమాదకరమైంది అనేది అందరికీ అర్థం అవుతున్నది. ఇవాళ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి మీరు ముఖ్యమంత్రులై ఇట్లా సమయం, నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్తారు నేను స్టేట్స్మన్ అని. వాట్ హ్యాపెన్ టు అన్బికమింగ్ ఆఫ్ ఎ స్టేట్స్మన్? దిస్ ఇస్ స్టేట్మెంట్ కాదండి. ఏంటంటే ఇప్పుడు సురేష్ గారు మాట్లాడుతుందంటూ చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు, చాలా క్లియర్గా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ అసలు కులాలు మతాలు లేకుండా ఉండాలి అని అంటే గనక ఇంకా మీరు అనే విధంగా ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ తీసేయాలనే విధంగా మాట్లాడుతున్నారు. చెప్పించండి, ఆయన అంటాడు కదా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని. ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తెప్పించండి. ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదన్నారు చెప్పించండి. సంవత్సరాల వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఈ అణగారిన ఈ పరిస్థితులు నెలకొని ఎప్పుడు తీసుకొస్తారు చెప్పండి. మేము మాకు సంబంధించినంత వరకు మీరు ఏది మాట్లాడినా కూడా అలా మాట్లాడటం అనేది ఒకటి. ఏంటంటే మీ అంతటా మీరే మాకు కావాలి, రిజర్వేషన్స్ కావాలి, మేము ఇలా కావాలని కోరుకుని మీరందరూ పెట్టుకుని సర్టిఫికెట్స్ పెట్టుకుని చేస్తున్నారు. దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి నేను కూడా చెప్తున్నాను, సమర్థించట్లేదు. యాక్చువల్గా పొరపాటున ఒకవేళ దొరికితే వారు కూడా సర్దించుకోవాలి. పెద్దలు కూడా చెప్పారు, రవి గారు కూడా చెప్పారు, సరిదిద్దుకోవాల్సిన సందర్భంలో మీరు ఇవాళ ఒక రాజ్యాంగంలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఒక ప్రొఫెసర్స్ కానీ మీరు కానీ ఏంటంటే ఒకవేళ అలాంటి జరిగిన చిన్న తప్పిదారులు దొరికినప్పుడు వాటిని మనం సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. దాన్ని తప్పకుండా చేయాలి. కానీ ఒక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ మన సవాల్ అనేది ఏంటంటే
ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది, కానీ దాన్ని మనం పెద్దది చేసుకుని దాన్ని పెద్ద చేసుకుంటే రాష్ట్రం అనుకోవట్లేదండి. రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంది. దీన్ని మనం యాక్చువల్ గా ఏంటంటే ఇట్ ఇస్ నో డౌట్ ఇట్ ఇస్ రామకోట గారు వాల్యుబుల్ చర్చ. డౌట్ లేకుండా రామకోట గారు నాది ఒక ప్రశ్న. గత శాసనసభ సమావేశాల్లో ఒక దళిత శాసనసభ్యురాలి మీద కామెంట్స్ చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజా మీద కేసు పెట్టించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కావాలి. బాధాకరమైనటువంటి విషయం. అమ్మాయి నాకు తెలుసు, ప్రత్యేకంగా అనిత గారు నాకు పర్సనల్గా తెలిసినటువంటి అమ్మాయి మీద వ్యాఖ్యలు చేసిందని కేసు పెట్టించడం అనేది యాక్చువల్గా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రోజా గారి మీద పెట్టించడం అంటే ఇది ఏం చేస్తున్నారు? రోజా మీద పెట్టి, రోజా కూడా ఒక శాసనసభ్యురాలే, మీరు శాసనసభ్యులే. రాజకీయ కోణంలో జరిగింది వాళ్ళు ఒక స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ దానికి ఎస్సీ ఎస్టీ అనేది తీసుకొచ్చినప్పుడు సురేష్ గారు మాట్లాడుతున్నారు. అందుకే నేను బాధపడుతున్నాను. ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత మనం వాటి గురించి మరీ ఇప్పుడు అట్రాసిటీ దీనికి సంబంధించిన అన్ని మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి కొన్ని తప్పులు మనం చేసిన తప్పులే మనకు కాటేస్తాయి. నిజంగా మొన్న అనితతో కనుక ఆ విధంగా చేయించడం వల్లే ఇవాళ మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుని ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.